బైబిల్లో మీరు వారి వలె ఉండొద్దు అని 4 సందర్భాలుగా 4 విషయాలు మేము బైబిల్లో చూస్తాం. మొదటగా మనం గమనిస్తే కీర్తన 32వ కీర్తన 9వ వచనంలో ఏముంటుందంటే 32వ కీర్తన 9వ వచనంలో మీరు వారి వలె ఉండొద్దు, బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలెనైనను మీరు ఉండకూడి, అవి మీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతో కళ్ళెముతోనూ బిగింపవలెను. 32వ కీర్తన 9వ వచనంలో మనల్ని 4 విధాలుగా ఉండొద్దని బైబిల్ చెప్తుంది. 4 విధాలుగా అంటే 4 రకాలైన మనుషుల వలె మనం ఉండకూడదు. ఎవరు ఆ 4 రకాలైన మనుషులు అంటే, మొట్టమొదటిగా ఎవరంటే మీ జ్ఞానము లేని వారి వలె ఉండొద్దు. చెప్పండి, ఎవరి వలె ఉండకూడదు? జ్ఞానం లేని వాళ్ళలాగా ఉండొద్దు, బుద్ధి లేని వాళ్ళలాగా ఉండవద్దు. బుద్ధి లేని వాళ్ళు ఏమంటారు? దేవుడు లేడని అంట. బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంట. 14వ కీర్తన 1వ వచనం ఉంది. కనుక దేవుని భయం ఉండదు బుద్ధి లేని వాళ్ళు. బుద్ధి లేనటువంటి వారు ఇసుక మీద ఇల్లు కడతారని బైబిల్, ఇసుక మీద ఇల్లు కడితే ఎలా ఉంటుందో బుద్ధి లేని వారు కూడా అలాగే ఉంటారని యేసు ప్రభువారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్పారు. బుద్ధి లేని వాళ్ళకి ఎలా ఉంటారు అంటే, పెండ్లి కుమారుడు వస్తున్నాడని తెలిసి కూడా వాళ్ళు దీవిటీలు ఎలుగుతున్నాయో లేవో కూడా చెకప్ చేసుకోవాలి. అంటే పెండ్లి కుమారుడు వస్తున్నప్పుడు పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తుంది. కానీ ఈ బుద్ధి లేని వాళ్ళు అలా చూడాల. పెళ్లి కుమారుడు వస్తున్నాడని గ్రహింపు లేదు. అంటే యేసు ప్రభు 2వ రాకడ, యేసయ్య దీవిస్తాకు వస్తున్నాడు, దర్శిస్తాకు వస్తున్నాడు, మన ఆశీర్వదించకు వస్తున్నాడు, మన ప్రార్థన వింటానికి, మన కష్టం చూడటానికి వస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే ఎంతో భయభక్తులతో ఆయన్ని ఎదుర్కోవాలి. దివిటీలనగా హృదయం అనేటువంటి దివిటీని, ఆత్మదీపాన్ని వెలిగించుకుంటూ ప్రార్థన దీపాన్ని, ఆరాధన స్తోత్రం అని దీపాలు వెలిగించుకుంటూ హృదయాంతరంగంలో భక్తి భావములతో నింపబడాలి. అది లేకుండా ఉన్నారు. అది బుద్ధి లేని ఉంది. బుద్ధిగల కన్యకలేమో చక్కగా వాళ్ళ హృదయాలు సిద్ధపరచుకున్నారు, ఎదుర్కొన్నారు, ఎత్తపడ్డారు. ఇలా కొన్ని ఉదాహరణలు చెప్పండి బుద్ధి లేని వాళ్ళు ఎలా ఉంటారు. కనుక యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు బుద్ధి లేని వారి వలె, జ్ఞానము లేని వారి వలె మీరు ఉండమాకండి. జ్ఞానము కలిగినటువంటి వారు దేవునికి చిత్తాన్ని, దేవునికి ఇష్టలుగా ఉంటారు, దేవుని చిత్తాన్ని జరిగిస్తారు. అందుకనే పైనుండి వచ్చే దేవుని జ్ఞానం కోసం మనం కనిపెట్టాలి. యాకోబు పత్రిక 1:5 ఏముందంటే, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా అడగండి. తెలివి జ్ఞానము నీకు రావాలంటే బైబిల్ చదువు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం మొదట్లో ఉంది. జ్ఞానం భూలోక జ్ఞానం ఉంది, దయ్యాల జ్ఞానం ఉంది, లోక జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం ఏది కూడా నీకు సరైన రీతిలో నడిపించలేదు. దైవ జ్ఞానం నీకు సరైన విధంగా నడిపించదు. దేవుని జ్ఞానం మనల్ని అన్ని విధాలుగా ఆశ్రయిస్తుంది. అందుకని సొలొమోను రాజు దేవుణ్ణి అడుగుతాడు, నాకు వివేచన కావాలి, తెలివి కావాలి, జ్ఞానం కావాలి అని అడుగుతాడు. దేవుడు తెలివి జ్ఞానంతో పాటు అన్నీ ఇచ్చాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ప్రభువా నీ జ్ఞానం నాకు దయచి. ఏం కావాలని అడగాలి? యేసు ప్రభు నమ్ముకోగానే, చర్చికి రాగానే ప్రభువా ఏమని అడుగుతాం? జ్ఞానం అడుగుతామా? బైబిల్ అర్థం కావాలి, బాగా చదవాలి, గ్రహించాలి, కొనాలి. నాకు ఫలానా అధ్యాయం అర్థం కావట్లా, ఫలానా చరిత్ర అర్థం కావట్లా. బైబిల్ చదువుతుంటే నిద్ర వస్తుంది, బైబిల్ చదువుతుంటే నాకు ఏమి గ్రహింపు. ఇది ఎప్పుడన్నా చెప్పి దేవుని దగ్గర నాకు అర్థమైనది చేయండి ప్రభు జ్ఞానం. ఎంఏ పిహెచ్డీలు ఏంటంటే బాగా చదివినటువంటి వాళ్ళు, భూ సంబంధమైనటువంటి చదువులు బాగా చదివిన వాళ్ళు ఎవరినన్నా తీసుకొచ్చి బైబిల్ చదవమన్నాడు. తెలుగే చదవలేదు, వాళ్ళు చదవలేదు. ఎందుకు? ఇది తెలుగు, అది తెలుగే. మీరు ఎప్పుడైతే చెక్ చేయండి అంటే, ఇది చదవాలంటే ఈ జ్ఞానం అందరికి అబ్బదు. ఇది ముత్యాల కంటే, రత్నాల కంటే, అన్నిటికంటే కృపగా. ఇద్దరిని జ్ఞాపకం చేస్తా.
వాళ్ళ చేతిలో సిల్లుగా లేదు, వెనక ముందు ఎవరూ లేదు, పేరు ప్రఖ్యాతులు లేవు, కానీ వాళ్ళు దేశాలను పరిపాలించారు. దేని చేత అంటే ఈ జ్ఞానం చేతనే. ఈ జ్ఞానం చేత. ఎవరంటే ఆయన దానియేలు ఉన్నాడు కదా, దానియేలు గ్రంథం అంతా చూడండి. ఆయనకి ఏముంది? ఆయన బబులోను దేశానికి బానిసగా వెళ్ళాడు, తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఈయనకు దేవుడిచ్చిన వరం ఏంటంటే కళలు, వాటి భావాలు చెప్పేటువంటి వరం, జ్ఞానం, ఆ దేవుని జ్ఞానం. అలాగే యోసేపు కూడా అదే జ్ఞానం. ఈ ఇద్దరు కూడా దేశాలు ప్రవృత్తి. అంటే నేను చెప్తున్నా, ఈ బైబిలు అర్థమైతే చాలు, బైబిలు నీకు హృదయములో ముద్రించబడితే చాలు, నిన్ను ఎవరు ఆపలేరు, నిన్ను ఎవరు కూడా అనచలేరు. కష్టాలు కన్నీళ్ళు వచ్చినా సరే, శ్రమలు శోధనలు వచ్చినా కానీ, అనేక అనారోగ్య సమస్యలు, అపవాది తంత్రమంత్రాలు, శోధనలు ఎన్ని ఎదురైనా సరే, ఈ జ్ఞానాన్ని గుండెల్లో కానీ పెట్టుకున్నా అంటే తిరుగులేదు. అందుకని మరి ఈ జ్ఞానం కలిగి ఉంటావా? ఇది ఎంత విలువైందంటే కోట్ల కోట్ల ఈ ప్రపంచంలోని ఆస్తులన్నీ ఆయన ముందు పెట్టిన, దీని ముందు పెట్టిన సాటి కాదంట. ఎందుకంటే దేవుని జ్ఞానం అలాంటి గొప్ప విలువైంది కనుక మీరు ఎవరి వలె ఉండకూడదు, మీరు ఎవరి వలె ఉండకూడదు? జ్ఞానం లేనివాళ్ళలాగా. చెప్పండి, జ్ఞానం లేనివాళ్ళలాగా, బుద్ధి లేనివాళ్ళలాగా. ఏది మంచో, ఏది దేవుడో, ఏది చీకటో, ఏది వెలుగో, ఏది జీవమో, ఏది అసలు తెలియకుండా ఉండమాకండి. నీవు నడిచే మార్గం ఏంటో, జరగబోయేదేంటో, జరుగుతున్నదేంటో, నీ డబ్బు దేనికి ఖర్చు పెడుతున్నావు, నువ్వు టైం దేనికి వృధా చేస్తున్నావు, దేనికి వెచ్చిస్తున్నావు? జ్ఞానం ఉందా? ఈ జ్ఞానం ఒక్కసారి ఆలోచించి మన ఆరోగ్య మూర్తి గారిని చనిపోయాడు. ఆయన హైందవ మతం నుండి వచ్చి ఆయన పూజారిగా కూడా చేశాడు. ఆయన అనుకోని రీతిగా బైబిల్ చదువుకుంటూ ఉన్నప్పుడు, బైబిల్ ఎందుకు చదువుతున్నంటే ట్రాన్స్లేట్ చేయటకి బయట దేశం నుండి దొరలు వచ్చారు, ఇంగ్లీష్ వాళ్ళు, వాళ్ళకి ట్రాన్స్లేట్ చేయటానికి అని చెప్పి ఈ బైబిల్ చదువుతున్నాడు. ఆయన చదవాలి, ఎందుకంటే వాళ్ళు చెప్పే తెలుగులో చెప్పటానికి. బైబిల్ చదువుతూ ఉండగానే ఆయన మనస్సు వెలిగించబడి, అంటే వాళ్ళకు డబ్బులు పైసలు ఇచ్చి ట్రాన్స్లేట్ కొరకు పెట్టుకున్నారు ఆయన్ని, అంటే ఇంగ్లీష్ వస్తుందని ఇన్ని, అంతే తప్ప యేసుప్రభు అనుకున్నాడు కాబట్టి నువ్వు వచ్చి మాకు ట్రాన్స్లేట్ చేయమని అలా. ఆ రోజుల్లో ఇంగ్లీష్ చదివిన వాళ్ళు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు బహు కొద్ది మంది ఉండేవాళ్ళు. అందుకు ఆయన పిలిచి ఆ ఇంగ్లీష్లో నుండి తెలుగులోకి చెప్పడానికి పిలిస్తే, మరి అది చెప్పాలి కనుక బైబిల్ చదువుతున్నాడు. ఆయన చదువుతున్నాడు, దేవుడు ఆయన హృదయంలో ప్రవేశించాడు. ప్రవేశించగానే వెంటనే ఆయన ఏమైపోయాడంటే, ట్రాన్స్లేటర్కి వచ్చినటువంటి ఆయన యేసుక్రీస్తుని ఒప్పుకుని ఆయనే నిజ దేవుడని రేడియో స్పీకర్గా, టీవీ స్పీకర్గా ప్రపంచమంతా తిరిగి ఎన్నో కోట్ల మందికి స్వార్థ ఎవరు మార్చారండి? దేవుని జ్ఞానం గ్రహించాడు. ఈ జ్ఞానం ఎప్పుడైతే బ్రెయిన్లో పడిందో, ఈ జ్ఞానం ఉన్న వ్యక్తిని దేవుడు సరైన త్రోవలో మనం నడిపిస్తాడు. వారి వలె మీరు రుణమాకండి. ఒకవేళ ఉంటే ఎలా ఉంటుందంటే చూడండి, అక్కడ 32వ కీర్తన 9లో ఏముందంటే, బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండమాకండి. ఒకరు ఉంటామయ్యా, ఉంటా అంటారు ఒక మనుషులు. ఇది పశువుల కోసం చెప్పరా, మనుషుల కోసం చెప్తున్నారు. అలాంటి వాళ్ళు ఉంటారు. అలా ఉంటే ఏం జరుగుతుంది చూడండి, అక్కడ ఏముంది? అవి నీ దగ్గరికి తేబడటానికి ఏం చేస్తారంటే వాటి నోరు వారుతోనూ, చెప్పండి, కళ్ళెముతోనూ బిగిస్తారంట. చిక్కము అంటారు. అంటే బందోబస్తు పెడితేనే ఈ యొక్క గుర్రములు, ఈ గాడిదలు మాట్లాడి లేకపోతే అందుకనే గుర్రానికి ఏం చేస్తారు? కళ్ళెం పెడతాడు. అలాగే గాడిదకు కూడా తాడు బిగిస్తాడు, లేకపోతే ఓ మాట. ఈ రోజుల్లో
బుద్ధి తెలివి లేకపోతే ఏం జరుగుతుందంటే ఏదో ఒక పనిష్మెంట్ దేవుడు పెడతాడు మనిషికి. అర్థమైందా? అవి ఇనవు కనుక కట్టేయాల్సి వస్తుంది, వాయి ఇవ్వను కనుక అవి తాడు కట్టాల్సి వస్తుంది, లేకపోతే వారితో బిగించాల్సి వస్తుంది, చిక్కన పెట్టాలి. చూడండి, ఆ దేశంలో ప్రజలందరూ కూడా చక్కగా మంచిగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ, అలాగే అందరూ ఎవరు కష్టం వాళ్ళు చేసుకుని దొంగతనం లేకుండా అసూయ లేకుండా దెబ్బలాట్లకు పోకుండా ఎవరి బాధలు పడుకుంటూ ఎవరి ఇల్లు వాళ్ళు చూసుకుంటూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఎవరికి వాళ్ళే మంచిగా పీస్ఫుల్గా జీవిస్తున్నారు. ఈ పోలీస్ స్టేషన్ అవసరం ఉంటాయి ఆ దేశంలో? పోలీసులకు పని ఉంటుందా? ఎందుకో మరి పోలీసులకు పని పోలీసులకు పని వస్తుందంటే ఈ బుద్ధి లేని జ్ఞానం లేని మనుషులు ఈ మనుషులను గురించి వాళ్ళకి డ్యూటీలు ఎక్కువైపోతాయి. క్రమం శిక్ష. ఎందుకంటే చూడండి, బుద్ధి జ్ఞానం లేని పశువులు ఎలా ఉంటాయో మనుషులు కూడా అలా ఉన్నప్పుడు పోలీసు దెబ్బల చేత జైలు పంపించి కొరడాలతో ఇరగొట్టి సరిచేస్తే కానీ అయినా అంత కొట్టినా కొంత సిగ్గు లేకుండా ఇంకా 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 వాళ్ళు చచ్చేదాకా అట్టగే జైల్లోనన్నా సస్తారు కానీ మారణ వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. అలాగే ఇది లోకంలో జరుగుతుంది. కానీ అందరికి దేవుడు సన్నిధి పడతారు. దేవుడు మనుషుల్ని చూసి జ్ఞానము లేని వారి వల్ల ఉంటే పనిష్మెంట్ ఎలా ఉంటుందో, శిక్ష ఎలా ఉంటుందో, అలాగే చాలామంది దేవుని ఉగ్రతకు గురవుతున్నారు, దేవుని కోపానికి గురవుతున్నారు, దేవుడు దెబ్బలు కొడుతున్నాడు. కనుక అలా ఉండకూడదని అలాంటి వారిగా మనం ఉంటే జ్ఞానం లేని వారిలాగా, బైబిల్ లేని వాళ్ళగా, ప్రార్థన లేని వాళ్ళగా, దేవుని బైబిల్ లేని వాళ్ళగా, దేవుని చిత్తమేదో తెలుసుకోలేని ఆ మందులుగా, మత్తులుగా, విధేయులుగా, అహంకారులుగా, గర్విష్ఠులుగా మనం ఉంటే ఎవరికి నష్టం అండి? ఎవరికి నష్టం? నేను మనిషిలాగా బ్రతుకున్నాయ్యా, గాడిదలాగా బతుకుతాను, బుద్ధి జ్ఞానాన్ని గుర్రంలాగా బతుకుతాను, పందిలాగా ఉంటాను, కుక్కలాగా బతుకుతానంటే నిన్ను వద్దని వాళ్ళు ఎవరు. కానీ ఆ కుక్కని ఎలా కొడతారు? అలా కొడతారు నిన్ను. పందిని ఎలా చీ అని అసహించుకుంటారు, అలా అసహించుకుంటారు నిన్ను. గుర్రాన్ని గాడిదని ఎలా ఉపయోగిస్తారు అలా నేను అది నీకు ఇష్టమేనా? అందుకే మీరు అలా ఉండొద్దు. దేవుని జ్ఞానం మీరు కలిగి ఉండండి. పరలోక జ్ఞానం. యేసు ప్రభు వారు చిన్న వయసులోనే ఉన్నప్పుడు ఈ పాండిత్యం ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది? అవును, దేవుని బిడ్డ లెక్క ఆ జ్ఞానం, దేవుడిచ్చే జ్ఞానం ఎంతో గొప్పది, ఎంతో పవిత్రంగా మంచిగా ఉంటుంది. ఓకేనా? మనము జ్ఞానము లేని వారి వల్లే ఉండకూడదు. ఒకటి బైబిల్లో బీ నాట్ యాజ్ ద హార్స్ ఆర్ యాజ్ ద ములే which have no understanding whose mouth must be held in with and bridly lest they come near unto the అని ఇక్కడ ఇంగ్లీష్లో ఆ విధంగా చూస్తాం. సరే, అవి గుర్రాలకి గాడిదలకి పనిష్మెంట్ లేకపోతే మాటను, అలాగే జ్ఞానం లేని వాళ్ళకి కూడా అలాగే పనిష్మెంట్లు ఉంటాయి కనుక మీరు అలా ఉండమాకండి. ఇది ఇందులో నేర్చుకుంటుంది. వారిలాగా మనం ఉండమాకండి. 2 చూద్దాం. 2వ గణించండి. మలాకీ గ్రంథం 2:19 4 మాటలు చెప్తూ, మనం జ్ఞానం లేని వారి వల్ల ఉండొద్దు, బుద్ధి లేని వారి వల్ల ఉండొద్దు, తెలివి లేని వారి వల్ల ఉండొద్దు. దేవుడిచ్చే తెలివి అంటే జ్ఞానం అంటే ఏదో అనుకోమాకండి. ఇదిగోండి నా చేతిలో నా బైబిలే దేవుడిచ్చిన జ్ఞానం. దేవుడు ఇచ్చినటువంటి మనిషికి దేవుని గురించి తెలియజేసేటువంటిది, మనిషి యొక్క జీవితం పరమార్థంగా మార్చేది ఈ జ్ఞానమే. ఈ జ్ఞానం, దీన్ని మించిన జ్ఞానం కూడా. 2వదిగా చూడటమ్మా, మలాకి 2:15 చూస్తే ఎక్కడ ఏముందంటే, విశ్వాసఘాతకులుగా ఉండమాకండి. మీరు చదువుకుంటా వెళ్ళిపోతాం ఆ అవసరం అంతా. విశ్వాసఘాతకులుగా టీచరస్లీ అగైనెస్ట్ ద వైఫ్ ఇస్ యూ. అంటే యవన కాలం మందు పెళ్లి చేసుకున్నటువంటి ఒక స్త్రీని
యవన కాలం అంతా కూడా చక్కగా ఆమెను ఉపయోగించుకుని ఆమె యవనాన్ని అనుభవించి తర్వాత ఆమెని ఎడల విశ్వాసఘాతకం చేయమని అంటే అర్థం ఏంటి? ఆమెను విడిచిపెట్టేసేసి ఆమెను మర్చిపోయి ఆమె నెగ్లెక్ట్ చేసి అలా చేశారంటే నాకు మంచిది, నా దృష్టిలో అది పద్ధతి కాదు, అలా ఉండమాకండి దేవుడు చెప్పాడు. దాన్ని ఉదాహరణగా చెప్తూ మనకి ఇక్కడ దేవుడు నేర్పే సత్యం ఏంటంటే నమ్మక ద్రోహంగా ఉండకూడదు. ఏమండి? నమ్మక ద్రోహం ఉండకూడదు, విశ్వాసఘాతకులుగా ఉండకూడదు. ఇక్కడ ఒక మాట చాటుకుని ఇంకో మాట మాట్లాడకూడదు. ఇప్పుడు ఈ రోజున ఒక స్థితి ఒకలాగా ఉండి మళ్ళీ ఇంకొకరు నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టు ఉండకూడదు. విశ్వాసఘాతకులుగా ఉండమాకండి. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు ప్రభా నీవు యేసయ్యా, నీవు తప్ప ఎవరున్నారయ్యా నాకు, అయ్యా నీవే నా శరణం, నీవే నా దిక్కు, నీవే కరెక్ట్. మరి సుఖం వచ్చినప్పుడు, సమృద్ధి సంతోషం వచ్చినప్పుడు ఎక్కడున్నాడు మరి ఈయన? కష్టాల్లో, కన్నీళ్ళలో, బాధల్లో, దుఃఖములోనేమో ప్రభా నీవు కాక ఇంకెవరున్నా ప్రభా, నీవేనయ్యా, తప్పేముంది? అలాగే మరి సుఖం వచ్చినప్పుడు కూడా ఏమైంది మరి ఆ మనసు? అలా ఉండొద్దు అంటాడు యేసయ్య. కష్టాల్లోనూ, సుఖాల్లోనూ, యవ్వనంలోనూ, మిడిల్లోనూ, వృద్ధాప్యంలోనూ ఎప్పుడు కూడా దేవుని తందు ఎప్పుడు ఒకేలాగే ఉండాలి. దేవుని స్తోత్ర అలా ఉండాలి. విశ్వాసఘాతకులు ఉండకూడదు. మీకు అంటే మనకు అర్థం కావాలని చెప్పాడు అన్నమాట. ఇప్పుడు భార్యాభర్తల గురించి చెప్పాడు. ఎందుకంటే స్త్రీ గురించి చెప్పాడు. స్త్రీ ఎవరైనా, మనుషులు ఎవరైనా బలహీనం అవుతూ ఉంటాం, రూపం మారుతూ ఉంటుంది. బలహీన స్త్రీ బలహీనమైన అంటే మరి ఇప్పుడు బలహీనమైపోయిందని ఆమెను వదిలేస్తే ఏం చెప్పి అర్థం చేసుకోండి. నీ యవనాన్ని అనుభవించిన భర్త యవనం లేదని, అందం లేదని నిన్ను వదిలేస్తే, నిన్ను విడిచిపెడితే, నిన్ను నిర్లక్ష్యం చేస్తే అది మోసం కదా? అవసరం ఉన్నప్పుడేమో అనుభవించి ఇప్పుడు నిన్ను వదిలేస్తే మోసం. అలాగే దీన్ని ఆధారం చేసి యేసయ్య కష్టాలు ఉన్నప్పుడేమో నేను, శ్రమలు ఉన్నప్పుడేమో నేను, ఏమీ లేనప్పుడేమో నేను, అన్నీ ఉన్నప్పుడేమో లోకమంతా. ఇదేనా అని మనం ప్రశ్నిస్తున్నాడు. కనుక అలా ఉండమాకండి అంటాడు యేసయ్య. ఉందామా మరి? అలా ఉందామా? విశ్వాసఘాతకులకు ఉందామా? నమ్మక ద్రోహంగా ఉందామా? యోధ ఇస్కరియోతు యేసు ప్రభుతోనే ఉన్నాడు, కానీ యేసు ప్రభుని పట్టించే డబ్బుకు ఆశపడి, అలాగే ఈ లోక సంబంధం ఏదో తృణమాత్రపు ఆశలు సైతనుడు మనకు కల్పించి యేసు ప్రభుకి దూరంగా వెళ్ళేలాగా చేస్తాడు. యేసు ప్రభుకి వ్యతిరేకంగా బ్రతికేలాగా చేస్తాడు. సంఘానికి వ్యతిరేకంగా, సేవకునికి బాధాకరంగా, దుఃఖకరంగా ప్రవర్తించేలాగా చేస్తాడు. అలాంటప్పుడే ఏమనాలంటే ఇప్పుడు బ్రతుకుట క్రీస్తే, చెప్పండి, బ్రతుకుట క్రీస్తే చావైతే అనండి అమ్మా, లాభం అనాలి. ఇప్పుడు కష్టాలు, శ్రమల్లో, బాధల్లో మనం ఏమంటాం? యేసు ప్రభు తప్ప నాకు జీవితంలో ఎవరు లేరు, యేసు తప్ప నేను ఇంకెవరు. అయ్యగారు పాస్టర్ గారు మీ మాట, మీరు చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట ఎంత, దేవుడు చెప్పిన మాట మీరు చెప్తారు, మీరు చెప్పిన మాట మీరు. కొంచెం రెక్కలు రాగానే, డబ్బు రాగానే మరి ఏంటి మరి అప్పుడు కూడా ఉండాలి. అప్పుడు అసలు ఆనందం. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన పిల్లలు మనకు ఇదే చూడ పెద్ద గొప్పేం కాదు, మనం చెప్పినట్టు వింటారు. వాళ్ళు ఉద్యోగాలు వచ్చి రెక్కలు వచ్చినాక వాళ్ళు డబ్బులు సంపాదించి లక్షలు, 50,000, 5,000 సంపాదించిన అప్పుడు తీసుకొచ్చి మనకి ఇచ్చి అమ్మ అన్న మన దగ్గర ఉంటే అప్పుడు నిజమైన పిల్లలు. కనుక దేవుని బిడ్డలారా, మనము విశ్వాసఘాతకులుగా దేవుని దగ్గర ఉండదు మాకండి, దేవుని దగ్గర ఉండవద్దు, మనుషుల దగ్గర ఉండమాకండి. మనం పరీక్షించుకుందాం. ఒకవేళ మన పిల్లలలో ఉంటే మనం భరించగలమా? ఒకవేళ ఎవరైనా నువ్వు నమ్మిన వాళ్ళు అలా చేస్తే మీరు భరించగలరా? నేను భరించగలరా?
విశ్వాసఘాతకులు ఉండమాకండి, జ్ఞానం లేని వాళ్ళగా ఉండమాకండి. ఈ మూడవ చూడమ్మా, మత్తయి సువార్త 6:5 ఏముందంటే, మత్తయి సువార్త 6:5 8 గమనిస్తే అక్కడ ఏముంటుందంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, మనుషులకు కనబడాలని సమాజ మందిరంలో వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం, వారు తమ ఫలం పొంది ఉన్నారు, నిశ్చయంగా మీతో చెప్తున్నాను, మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీ అక్కర ఏమో అని తెలియదు కనుక మీరైతే మొదటగా నా నీతిని రాజ్యాన్ని ఎదకంటే మీ అక్కరలన్నీ ఆయనే చూస్తాడు, నేను చూసుకుంటా అంటాడు ఇక్కడ. ఆమేన్. చాలామంది ఏం చేస్తారంటే, భక్తి అందరికి కనబడేలాగా భక్తి పరులాగా కనబడతారు. త్వరగా చెప్తున్నానండి, పైకి భక్తి పరులాగా ఉంటారు కానీ లోపల ఏముండదు, శక్తి ఉండదు. నేను ఒకసారి మా ఇంటికి 2 ఆంటీలు వచ్చారు, మా పిల్లలు చిన్నగా ఉన్నారు, 2 ఆంటీలు వచ్చారు. ఒక ఆంటీ అయితే మొత్తం కలర్ శారీస్, కలర్ డ్రెస్ వేసుకుంది, బంగారము అన్ని ఆభరణాలు పెట్టుకుంది, ఒక బొట్టు తప్ప అన్ని ఆభరణాలు ఉన్నాయి. ఆమెను చూస్తే ఆమె యేసుప్రభువుని నమ్ముకుంది, ప్రార్థన చేస్తుంది, ఇవి బైబిల్ తెలిసిన అసలు అనుకో. మళ్ళీ ఆమె ఇంకో ఆమె వచ్చింది, ఇంకో ఆంటీ. ఆమె అయితే తెల్ల డ్రెస్, పరలోకం నుండి దిగొచ్చింది ఏమన్నట్టు ఉంది. అప్పుడే తెల్ల డ్రెస్, మంచి కూడా తెల్లగా. ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరు దేవుని బిడ్డలకు కనబడుతున్నారు? మాకు ఈ తెలుపుని చూడగానే మాకు అబ్బా ఇదేవా, మేమేం పుణ్యం చేసుకుంటే ఈ తెలుపు ఇంత తెల్లని దేవుని బిడ్డ వచ్చిందిరా బాబు అనుకుంటున్నాం. ఇద్దరు ప్రార్థన చేశారు. ముందు ప్రార్థన చేస్తామా, అసలు మేము ఈమె దేవుని బిడ్డ కదా, ఈమె ఆభరణాలు వేసుకుంటాం, రంగు చీరలు, ఈమె అనుకున్న ఆమె ప్రార్థన చేస్తుంటే మా హృదయం కరిగిపోయింది. నేను పాస్ట్ కాదు, నా హృదయం తరించిపోయేలాగా ప్రార్థన చేశారంటే నిజంగా ఆమె ఎంత భక్తిపరాలే ఉండాలి. ఆ తెల్ల డ్రెస్సులో వచ్చింది ఆమె ప్రార్థన చేస్తుంటే ఎప్పుడు ముగిస్తుందే అనిపిస్తుంది. ఈ ప్రార్థన చేస్తుంటే నా హృదయం ఇదైపోయి నిలబడ్డవాడిని మోకరిద్దాం అనిపించింది. ఆమె తర్వాత వారి జీవితాలు తర్వాత ఆ తెల్లగా బట్టలు వేసుకుని మంచి దేవుని పెట్ట అనుకున్నలాగా వచ్చినా మేము వెళ్ళిపోయింది. అడ్రస్ లేదు మా గురించి అసలు. మాకు ఎన్నో చెప్పింది, అయ్యా మీరు చిన్న పిల్లలు సేవ చేస్తున్నావు, గొప్ప సేవ చేస్తున్నావు, మంచిది, చిన్న వయసులో యవన ప్రాయంలో నువ్వు నా కొడుకు లాంటివాడివి, మళ్ళీ వస్తాను నీ పరిచయంలో ఎంతో అది ఇది అని చెప్పి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయింది. నాకు అడ్రస్ లేదు. ఈమెయితే ప్రార్థన చేసింది, మాకు ఏం ప్రమాణం చేయలే, మౌనంగా చేసి వెళ్ళిపోయింది. మాకు ఫోన్ నెంబర్ కూడా లేదు. మా కోసం ప్రార్థన చేస్తుందంటే, ప్రభా అదిగో సామెల్ పీటర్, ప్రభా అదిగో 3 పిల్లలు చిన్న రూమ్లో పరిచయం, ఎంత విశ్వాసం అయ్యా, ఏ ఆధారం లేకుండా పరిచయం చేస్తున్నాడు నాయన, కనికరించాయి నీ దాసుని వాడుకాయి, అతను ఆయన కోసం నన్ను ఏం చేయమంటే ప్రభా అని ప్రార్థన చేస్తుంటే ప్రభు చెప్పాడంట, నువ్వు ఆయనకు సంవత్సరం ఇంటి రెంట్ భరించు, పిల్లలు చదువుతున్నారు, ఫీజులు, సరైన బట్టలు లేవు, డ్రెస్సులు కొను, ఆహారం లేదు, వాళ్ళకి కనబడలేదు నీకు అని దేవుడు చెప్తే, అమ్మా నేను చెప్తున్న దేవునిగా అది దేవుని ప్రేమ. నాకు అత్తగారు ఉంటారు కదా, ఏ నాడు ఎవరు తీసుకురానేటువంటి విధంగా నా పిల్లలకి ఆమె చక్కని ఆహార పదార్థాలు, వస్త్రాలు తీసుకుని నన్ను కొడుకులాగా హత్తుకొని, అబ్బాయి ఏం ప్రేమ చూసింది. మరి వీళ్ళిద్దరిలో ఎవరు నాకు దేవుని బిడ్డకు కనబడ్డారు? పైకి భక్తిగా ఉన్నదేమో దెయ్యంలాగా పారిపోయింది, అది అడ్రస్ లేదు. కానీ పైకి భక్తిగా లేదు, కానీ ఈమెలో దేవుడు. అందుకని చాలామంది ఎలా ఉంటారంటే పైకి భక్తి చేసే వాళ్ళలాగా ఉంటారు, పైకి అలాంటి వాళ్ళ బైబిల్ చెప్తుంది వేషధారులు. మనం అలాగా ఉండమాకండి. మనం ఇంకోటి చూడండి, పర్సనల్గా మనం ఎన్ని గంటలనే దేవునితో ప్రార్థన చేసుకోవచ్చు, కానీ నలుగురిలో ఉన్నప్పుడు ప్రార్థన సమయోచితంగా ప్రార్థన చెయ్యాలి. చూడండి, కొంతమంది విశ్వాసులు ఉన్నారు, వీళ్ళే పెద్ద ప్రార్థనా పనులు అనుకున్నా అందరూ అనుకోవాలని చెత్త ప్రార్థన, పనికిమాల ప్రార్థన,
వాళ్ళు ప్రార్థన చేస్తుంటే నిద్ర వస్తుంది, పక్కలో ఉన్న వాళ్ళకి మెలకు రావాలి. నువ్వు ప్రార్థన చేస్తే మంట, హృదయంలో మంట కలగాలి. కానీ ఈ దొంగలు కదా, పైకి దొంగ భక్త్యాశాలు వేసుకుంటారు ప్రార్థన. నేను బాగా పసిగడతాను ఇప్పుడు, ఎందుకంటే నేను చిన్నప్పుడు చూస్తున్నా. ఆ ప్రార్థన నిజమైందో కాదో నేను తెలుసుకోవాలంటే ఒకటే, నువ్వు ప్రార్థన చేస్తే పక్కనున్న వాడు మెలుగు, పక్కడు కూడా స్తోత్రం చెప్పాలి. నిద్ర కూడా లగాలి పైకి, చీ బాబు ప్రార్థన అన్నదా, చీ అది నిజమైన ప్రార్థన. వేషధారుల ప్రార్థన చూడండి, వేషధారుల కంటే వేసీల కంటే ప్రమాదకరమైన వాళ్ళు ఎవరు తెలుసా? ఒక విధంగా వేసలేనే ఈ వేషధారులు భయంకరమైన. ఎవరు మోసం చేస్తారండి? భక్తి వేషాలు వేసుకుని దేవుణ్ణి మనుషులు చేసేంత ఎన్ని రోజులు చేస్తాం? ఒకసారి చేస్తావు, రెండుసార్లు చేయవు, అంతేనా? దేవుడిని ఎంతకాలం చేయగలుగుతావు? అయినా దాని ద్వారా నీకు వచ్చే శిక్ష తప్ప లాభం ఉందా? అందుకనే హృదయంలో, అయ్యా నేను నిన్ను నమ్మాను, నేను నీ కుమారుడిని, నీ కుమారుడు, క్రియాపూర్వకంగా నీవెవరు మనమెవరు అలా ఉండాలి. దేవుని మనకు విలువ ఉండాలి, గౌరవం ఉండాలి. మనుషులందరూ వాళ్ళు వేసుకున్నారు, నమ్ముకున్నారని వీళ్ళు వాళ్ళు అంటే కదా, ఇదిగో ఈవి నా బిడ్డ, ఈవి నా కుమార్తె, నా కుమారుడు అని దేవుడు యేసయ్య చెప్పాలి మనకు. అందుకని వేషధారులాగా ఉండమాకండి. నీకు 4వ పాయింట్ ఏంటంటే, 4వ పాయింట్ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 నుండి 18 వరకు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 వచనం నుండి 18 వరకు. అక్కడ ఏముంటుందంటే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండదు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అంటే అర్థమైపోయిందిగా. నాట్ అన్ఈక్వల్లీ. అందుకని ఇక్కడ ఏమంటారు, మీరు అవిశ్వాసులతో ఎట్లా ఉండకూడదు? జోడుగా ఉండకండి. అంటే ఫ్రెండ్షిప్ చేయకండి, స్నేహితులుగా ఉండమాకండి. అంటే సహవాసం చేయండి. నా సొంత మాటల కాదు సుమా, బైబిల్ చదువుకోండి. దేవుని ఆలములకు విగ్రహములతో ఏమి పొందిక, వెలుగులకు చీకటితో ఏమి పొత్తు, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం. కనుక ప్రేమించుదాం, అందరినీ పలకరిద్దాం, అందరికి ఆహారం పెడదాం అవసరమైతే. కానీ ఫ్రెండ్షిప్ మనము దేవునికి ప్రత్యేకంగా మనం ఉండాలి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. ఇందాక చెప్పానే, ఒకవేళ దేవుడికి ఏదైనా ప్రత్యేకంగా ఇవ్వాలనుకో, నీకే ఇస్తానంటాడు దేవుడు. కాదు ప్రభు, ఇదిగో మా ఆవిడని కూడా జీవించినారు, నేను నీకు ఇస్తానని అని మా ఆవిడని తీసుకెళ్ళినా నా వద్దంటాడు దేవుడు. ఆమె కదా, అబ్రహామును దేవుడు పిలిచేమన్నాడు, నీవు లేచి నీ దేశమును, నీవు అన్నాడు, మీరు అనలా, ప్రత్యేకంగా ఉండమన్నాడు. అలాగే ఆ ఐగుప్తు దేశంలో కూడా ఇశ్రాయేలు ప్రత్యేకంగా ఉండమన్నాడు, సపరేట్గా ఉన్న గోషేన్లో ఉండమన్నాడు. అందరిలో కలిసిపోయి ఉండమాకండి, అందరితో మాట్లాడదాం, లోకములో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం, అందరికి ప్రైజ్ లార్డ్ చెబుదాం, వందనాలు చెబుదాం, అందరితో కూడా సమాధానంగా ఉందాం. కానీ విత్ ఫ్రెండ్షిప్ అనేది ఎవరితో ఉండాలంటే, దేవుని బిడ్డలతో, వెలుగుతో, దేవుని మందిరములతో, జీవం గల దేవుని ఆలయమైన మనము అలా ప్రత్యేకంగా ఉండి దేవుని ఆశీర్వాదం అలా చేయలేదు. ఏమవుతుందంటే, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదానికి మనకి రాదు, పక్కనున్న వాళ్ళు చూసి. ఇంత ముందే చెప్పే ఉదాహరణ, ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం, లేదా ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎంతమంది మనకు బంధువులు ఉన్నా, మనం ఎంతమంది ఉన్నా సరే, ఆస్తి ఎవరికి పంచుతాం?
అందరూ పంచుతామా? పెదనాన్న చిన్నాన్న పిల్లలు లేకపోతే మేనల్లుడు మేనల్లు ఈ అందరూ పంచనుగా. నాకున్న 3 పిల్లలకే పంచుతాను. వాళ్ళనే కూర్చోబెడతా, వాళ్ళకే రాసిస్తా. లేదు ఆ పిల్లోడు అంటాడు, ఒక నా పిల్లోడు తెలియలేక, డాడీ నాకే కాదు, ఇదిగో ఈ నా ఫ్రెండు వీడు కొడువు అంటాడు. ఎలా ఉంటుంది చెప్పండి? ఇస్తానా? ముందు ఈడికేమో ఆమె అర్థమైంది కదండి. నేనే కొత్త విషయాలు ఏం మనం కాదు, అర్థమయ్యే మాటలు అని చెబుతున్నా కనుక చేస్తాము. రెండవదిగా, ఇప్పుడు మన ప్రక్కన ఉన్నటువంటి వాడు దేవునికి వ్యతిరేకమైనది ఏదో చేస్తాడు, దేవుని కోపం వచ్చేయి ఏదో చేస్తాడు, అతనికి శిక్ష వస్తుంది. ఇప్పుడు మనం పక్కనే ఉన్న మనకి ఏం జరుగుద్ది? ఆ శిక్ష కూడా మన మీదకి. అందుకని మీరు వేరుకోండి. మీరు బైబిల్లో 2:40 అపోస్తలుల కార్యం 2:40 ఉంది. మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొంది రక్షణ. కనుక ఈ 4 మాటలు మనకు ఒకసారి గుర్తు చేస్తాను మీకు. జ్ఞానం లేని వారి వల్ల ఉండవద్దు. ఏమండి? 2, నమ్మక ద్రోహంగా ఉండమాకండి, విశ్వాసఘాతకులు ఉండమాకండి, దేవుడు చేసిన ఉపకారాలను ఎప్పుడు మరవమాకండి, పైకి భక్తి పనులు వల్ల ఉండమాకండి, పైకి భక్తి పనులు ఉండవు. 4వదిగా చూస్తే మీరు ప్రత్యేకంగా ఉండండి. మీరు ఒక స్పెషల్ పీపుల్, ప్రత్యేకంగా ఉండండి, దేవుని బిడ్డలుగా ఉండండి. కనుక ఈ విధంగా ఈ 4 మాటలు మనం ఉంచుకుని మనం ఇలా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడు, ఎలా దీవిస్తాడు. చిన్న ఉదాహరణకి ఒక్కళ్ళనే చెప్తాను మీకు, ఒక్కళ్ళనే చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు కొరకు అబ్రహాం అని ఆయన బయటకు వచ్చాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో చూస్తే బహుధనవంతుడు. 13వ అధ్యాయం చూస్తే ఒక అధ్యాయమే, 12వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం రండి. 12వ అధ్యాయంలో పిలిచాడు, 13వ అధ్యాయంలో మిక్కిలి ధనవంతుడు. 17వ అధ్యాయంలో ఇంకా సర్వశక్తిమంతుడు. తర్వాత ఇస్తానమే సంతానం, ఇస్రాయేలులంత సంతానం, ఆకాశ నక్షత్రాల సంతానం, కొలవలేనంత వెలకట్టలేనంత ఆస్తి, తరతరాలు ఆయన పేరు ధన్యమైపోయింది. ఆయన పేరు చెప్పుకోకుండా బైబిల్ ఉందా? కనుక అబ్రహాము దేవుడు అనే దేవుడు కనిపించుకుని విశ్వాసంతో నింపబడ్డాడు, దేవుడి చేత ఆశించబడ్డాడు. చూడండి, ఈ రాత్రి ఆనాడు అబ్రహాము ఏమీ లేనివాడుగా యేసు ప్రభువుని నమ్ముకుని యేసయ్య ఏం చెప్తే చేసి, అందరూ పిచ్చోడు అన్నారు. మొదట్లో ఎవరైనా పిచ్చోళ్ళే అంటారు, ఏమీ లేదు కదా. తర్వాత ఆయన ఆశ్రయించినాక ఆయన బంధువులందరూ వచ్చి ఆయన తోటల్లో పనివాళ్ళు గాను, ఆమె పశువులు కాపర్లు గాను, ఆయన ఇంట్లో పనిచేసేవాళ్ళ గాను కూలీనాలు వేసుకోవటానికి వచ్చారంట బంధుమిత్రులు. ఈయన ఇళ్ళల్లో అనిపించిన ఆస్తి నిన్ను అలా ఆశ్రయిస్తాడు. అందుకే నిన్ను ప్రత్యేకంగా ఉండమంటాడు. ఆమె అంతే తప్ప మన అందరం కలిసిమెలిసి ఉంటాం దానికి ఇష్టం కాదు. వాటి రక్షణ పొందాలి. పొందేలాగా మనం వాళ్ళకి మాదిరి ఉండాలి. వీళ్ళరా మనము 4 మాటలు మీకు చెప్తున్నాను, గుర్తు చేసుకోండి. నాకు చెప్పండి మీరు. 1, ఎవరిలాగా ఉండకూడదు, మనం జ్ఞానం లేనిలాగా ఉండమాకండి. ఏమి లాగా ఉండకూడదు అది. రెండవది ఏంటండి? విశ్వాసఘాతకులుగా ఉండకూడదు. అంటే నమ్మక ద్రోహులుగా ఎప్పుడు ఒకలాగా ఉందాం, కష్టాల్లో సుఖాల్లో. ఏమని విన్నారు మీరు? 3వది ఎట్లా ఉండకూడదు? వేషధారులుగా ఉండకూడదు. వేషం అంటే పైకి భక్తి వేషం వేసుకుని లోపల ఏమీ లేని వాళ్ళకు ఉండకూడదు. ఇక 4వదిగా ప్రత్యేకించబడిన వారిగా ఉండరు. అవిశ్వాసులతో జోడుగా ఉండమాకండి. దాన్ని బట్టి ఇంక దేవుడు మీతో మాట్లాడును గాక. ఈ 4 ప్రత్యేకతలు మీలో దేవుడు చూడాలి. మీరు బైబిల్ అంతా వెతికిన ఈ 4 ప్రత్యేకంగా రాయబడ్డాయి. మీరు ధ్యానించుకోండి. దేవుని ఆశీర్వాదం తప్పగా మీరు పొందుకుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని బలపరచును గాక.
ఆశీర్వదించును గాక. దేవుడికి అసలు నువ్వు ప్రత్యేకంగా ఉండాలని నిన్ను అందరిలో ప్రత్యేక స్పెషల్గా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మీరు అలా నేను మనం అందరం కూడా అలా ఉంది దేవుని కోసం, దేవుని మహిమ కోసం బ్రతుకుతాం. రేపు మనం ఇంకా మనలో మనం ఎలా ఉండాలి, మరి అలా ఉండొద్దని చెప్పాడు దేవుడు. మరి మనం ఎలా ఉండాలి అనేది 4 పాయింట్లు నేను రేపు వివరిస్తాను. కానీ మీరు నోట్ చేసుకుంటే నోట్ చేసుకొని 4 మాటలు చెప్తాను, వివరించను. కానీ మత్తయి సువార్త 3:8-9 ఉంది. అక్కడ ఏముంది, అబ్రహాం మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకోమాకండి. అంటే గొప్పగా మేము గొప్ప కరెక్తులు చెప్పుకోమాకండి. మీలో మీరు కక్షలు కలిగి ఉండమాకండి. మీలో మీరు దేవుని కార్యాలు ఎప్పుడు చేయడానికి సిద్ధంగా ఉండండి. మీలో మీరు విశ్వాసం కలిగి ఉండండి అని ఈ 4 మాటలు రేపు వివరిస్తాను. దేవుడు మీ అందరిని ఆశ్రయించిన కాక రేపు మనం ఎలా ఉండాలి. నిశ్చయముగా దేవుడి రాత్రి మిమ్మల్ని ఆశ్రయించిన కాక.